వెంకీ, ఈరోజు ఏం వంట చేస్తారు? ఏం చెయ్యాలే? ప్రతి వారం నేనే కదా చేస్తున్నా. ఈ వారం నువ్వు చెయ్యు. నాన్ వెజ్ మీరు చేసే రెసిపీ అయితేనే బాగుంటుంది వెంకీ. సరే, ఈరోజు వంట నువ్వు చేస్తే నేను షాపింగ్ తీసుకెళ్తా. సరేనా? అయితే ఓకే. వెళ్ళి ఫిష్ పీసెస్ తండి. ఎప్పుడులాగా గ్యాస్ పొయ్యి మీద కాకుండా బొగ్గుల పొయ్యి మీద ట్రెడిషనల్గా చేద్దాం. ఓకే. ముందుగా ఉప్పు కారం ముక్కలకి వేసుకొని బాగా పట్టించుకోవాలి. ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కుండని బొగ్గుల పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకుందాము. అవి అన్నంతో తింటున్నప్పుడు ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అన్నీ బాగా మగ్గాలి. మా ఇంట్లో ఇలాగా ఫిష్ కర్రీ చేసుకోవడం, ఇలాంటి ఫిష్ రెసిపీ చాలా ఇష్టపడతాము అందరం. ఎప్పుడు మా హస్బెండ్ చేసేవారు. ఈసారి నేను చేస్తున్నాను ఆయన దగ్గర నేర్చుకుని. ఎలా ఉంటుందో చూడాలి. అది కూడా బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాం. టేస్ట్ అయితే అదిరిపోతుందని అనుకుంటున్నాం. గ్యాస్ సిలిండర్ ఆదా చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇలా బొగ్గుల పొయ్యి మీద ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపిన పేస్ట్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా బాగా మగ్గాలి. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ బాగా మగ్గింది కదా. నెక్స్ట్ టమాటో పేస్ట్ వేసుకుందాము. దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. ఈరోజు మా హస్బెండ్ అయితే నాతో ఛాలెంజ్ చేశారు. నేను ఆయనకన్నా ఈ రెసిపీ నేను బాగా చేయలేనేమో అని అనుకున్నారు. బట్ నేను చేసి చూపిస్తాను. నాతో షాపింగ్కి తీసుకెళ్తా నువ్వు బాగా చేస్తే అని బెట్ కట్టారు. పక్కా బాగా వస్తుంది. ఎందుకంటే బొగ్గుల పొయ్యి మీద టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తాను, తీసుకెళ్ళకపోతే ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందాం. చాలా బాగా వస్తుంది.
కుండలో అది కూడా బొగ్గుల పొయ్యి మీద చాలా బాగా వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంది చూడ్డానికి అయితే. వావ్, గ్రేవీ చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు అన్ని ఐటమ్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోండి. చూడండి, పులుసు బాగా మరుగుతుంది. పులుసు అయితే మంచి యమ్మీ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఇప్పుడు వేసుకుందాం. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే గరిటతో కలపకూడదు, ముక్క బ్రేక్ అయిపోద్ది కాబట్టి. ఎప్పుడు స్టవ్ మీద చేయడం రొటీనే, ఈసారి బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను. ఛాలెంజింగ్గా కూడా ఉంది, ఎగ్జైటింగ్గా కూడా ఉంది, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది. హిట్ అవుద్ది పక్కా. ఎందుకు ఛాలెంజింగ్గా ఉందంటే వెంకి బెట్ట కట్టారు కదా, అందుకు. ఇప్పుడు ఫ్రెష్గా తెంపి తెచ్చుకున్న మా చెట్టు కరివేపాకు వేద్దాం. ఫ్రెష్ కరివేపాకు వేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకోండి, పులుసు ఎండింగ్కి వచ్చేసింది. చూసారా, ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు ఎంత బాగా ఉడికాయో. ఇవి కనుక అన్నంలో వేసుకుని తింటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఫిష్ పీసెస్ కూడా బాగా ఉడికాయి. బాబా, అదిగండి ముక్కలు. ఇప్పుడు టేస్టీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని దించేసుకుందాం.